చెప్పరా. అరే మామ, వెళ్ళిన పని అయిపోయింది. బావచ్చి దగ్గరలో ఉన్నాను. నీకేమైనా తినడానికి తీసుకుని రమ్మంటావా? ఎలాగో ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి నాకు బిర్యానీ పట్టుకొచ్చారా. మరి ఆడికి ఆగు, వాడు వాష్రూమ్లో ఉన్నాడు కనుక్కుంటా. రే విజయ్, నీకు మధ్యాహ్నానికి ఏం కావాలరా? నాగే వద్దు మావా. పర్లేదు మావా, చెప్పు. మామ రూపిస్తున్నావా? ఒక చికెన్ 65, ఒక మటన్ బిర్యానీ. అరే ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ 65, అలాగే ఫుల్ బాటిల్ కూడా. స్టఫ్ అరే విజయ్, స్టఫ్ ఏం కావాలా? టైగర్ ప్రాన్స్ మామా. టైగర్ ప్రాన్స్ అంటరా. అలా మీకు కూడా ఏం కావాలో తెచ్చుకోండి, సరేనా? తొందర వచ్చేయండి రా. ఓకేరా, బాయ్. అరే ఈరోజు నీ బర్త్డే కూడా కాదు, పాటిస్తున్నాడు మావా. అరే మీరు కాకపోతే నాకు ఎవరున్నారా? ఏదైనా మీకోసమే మావా. ఫ్రెండు మావా. మావా ఎప్పుడైనా ప్రాణం కావాలంటే చెప్పు, ఇచ్చేస్తాను, సరేనా? ప్రాణాలు ఎద్దులే గాని ఈ ఫోన్ ఎవరిది? నాదే మావా. తీసుకో. రేస్ ఎండు కొట్టుకుంటున్నా. కొడుగా మావా, నీకంటే ఎక్కువ. రే 300, 500. అరే నా డబ్బులు కట్టేపోతుంది ఏంట్రా? టెన్షన్ పడకరా. బిర్యానీ తిందా, తొందర వచ్చే. బిర్యానీయా? చెత్తనా కొడకలారా, నా డబ్బులు తప్పేస్తారు కదా మీరు. అమ్మాయి ఉంది, చిల్లర చేయకు. యాక్చువల్లీ నా కారు షోరూంలో ఇచ్చాను. BMW షోరూమ్ వాడు కాల్ చేశాడు. డ్రైవర్ వెళ్ళి నా కార్ తీసుకొచ్చాయి. డ్రైవరా? చెప్తా. మీ నెయిల్ పాలిష్ చాలా బాగుందండి. మావాడు కూడా అదే వాడతాడు. ఇంతకీ ఎవరు మీరు? గణేష్ చంద కోసం వచ్చారా? మమ్మీ ఆల్రెడీ ఇచ్చేసానని చెప్పమంది. గణేష్ చంద అంటుందేంట్రా? అంటే మావాడిని చూస్తే అలాగే అనిపిస్తాడండి. యాక్చువల్గా మేము మీ పైన పెంటోస్లు ఉంటాం. అంకుల్ మేము బాగా క్లోజ్. అవునా? సారీ, బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూడలేదే. మీరు ఎప్పుడు కనిపించలేదు. కనిపిస్తే ట్రై చేయకుండా ఉంటావేంటి? యాక్చువల్లీ మేము సాఫ్ట్వేర్ కదా. లాస్ట్ టైం మాది డే షిఫ్ట్ కాబట్టి మీకు కనిపించలేదు. ఇప్పుడు మాది నైట్ షిఫ్ట్ కాబట్టి డైలీ కనిపిస్తాం. ఓ నైస్. సాఫ్ట్వేర్లో ఏంటి? ప్రోగ్రామరా, అనలిస్టా, డెవలపరా ఆర్ బ్యాక్ ఎండ్ ఎట్? పూరి సాఫ్ట్వేర్లు ఉంటాయారా? రే నాకు ముందు బ్రాండ్లు తప్ప పెద్దగా సాఫ్ట్వేర్ అంటే మేము యథవులు, పనికిమాలి సవట్లు, సోంబేర్లు, దొంగనాయాలు. ఏమైందన్నా? ఎవడో దొంగనాయాలా గుడి దగ్గర చెప్పులు కొట్టేసాడమ్మా. మనల్ని కాదురా. అంకుల్ మీరు చెప్పులు లేకుండా అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారా? ఆయన చెప్పులు కొట్టేస్తే చిప్పెలుస్తున్న సమాజంలో బతుకుతున్నాం అంకుల్. మరి దారుణంరా. అలాంటి వాళ్ళు వదిలేదే లేదు అంకుల్. అలాంటి పోలీస్ కేసు పెడదాం. ఆ చెప్పుల కోసం పోలీస్ కంప్లైంట్ బాగోదేమోలే బాబు. ఊరుకోండి అంకుల్ మీరు. అసలే మీది అందమైన సున్నితమైన మనసు మీ అమ్మాయిలాగా. ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం మన మగజాతికి అవమానం అంకుల్. అసలు గుడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అంకుల్. మీలాంటి, మీ అమ్మాయి లాంటి ఇంత మంచి వాళ్ళు ఉన్న సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారంటేనే సిగ్గేస్తుంది అంకుల్ మాకు. ఆ దొంగ వెధలు అడుక్కు తింటారు. అమ్మ ఎవరో తలుచుకుంటున్నారా? కొంపదీసా ఓనర్ పిల్ల ఏమో. అరే ఆ పిల్ల నన్ను తలుచుకుంటుందిరా. నేను ఇంకెవడో తలుచుకుంటున్నాడు. రే ఫస్ట్ నన్ను తలుచుకో. ఫస్ట్ నన్ను అయినా సరే అంకుల్ వదిలేదే లేదు వాడిని. నేను వాళ్ళని వదిలేదే లేదు అంకుల్. నేను కూడా అమ్మాయిని వదలను అంకుల్. అమ్మాయి అంటాడేంటి? ఏం లేదు అంకుల్. దొంగ ఒక అబ్బాయే కాదు, అమ్మాయి కూడా అయి ఉండొచ్చు కదా అని. రే నీ కాంటాక్ట్ తెలియకుండా మాట్లాడకు. అంకుల్ చెప్పులు పోయాయంట. ఓహో, ఈ మధ్య దొంగలు బాగా ఎక్కువైపోయారు అంకుల్. ఈడీ లేపేశాడు రా. ఆ సినిమా అప్పుడే ఓటీటీకి వచ్చిందిరా. అవునా? ఏమైందిరా? 150 పెట్టి కొన్నారా? సంవత్సరం కూడా అంటే 200 పెడితే 2 ఏళ్ళు రావాలా? సర్లే వెనకాల చెప్పు షాప్ ఉంది, పద తీసుకుందాం. వద్దు పదా, ఇటా నేను తీసుకెళ్తా పదరా. డబ్బులు బొక్కట వెళ్తే. ఇదేంద్ర గుడికి తీసుకొచ్చినావు? సర్లే పదా. ఆగరా, వీటిలో ఏ చెప్పులు బాగున్నాయి? చెప్పులు బాగుండడం ఏందిరా? ఆగరా, ఎందుకు కంగారు పడతావు? ఈ అవ్వ చెప్పుల షాప్ లో కూడా ఇన్ని రకాల చెప్పులు ఉండవు కదరా మనకు. మంచి చెప్పులు ఇవి ఇక్కడ వదిలేసి ఇవి గుళ్ళో లడ్డు దొరికినట్టు దొరికినావే. చూడు ఎంత కంఫర్ట్ గా ఉన్నాయో. దొంగతనం చేస్తానావా? ఇది పెద్ద క్రైమారా? ఈ చెప్పులు పోతే ఈ చెప్పులు ఇక్కడ పెట్టేసి ఇంకో చెప్పులు వేసుకెళ్తా. రే ఇవన్నీ నాకు మామూలేరా, పదే చెప్తా.